దేవుని నామాన్ని మహింకలను కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం. క్రిస్మస్ పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే యేసుప్రభువు వారు జన్మించారని, ఆయనే నిజమైన దేవుడని మనం అంగీకరిస్తూ ఆ దేవుడు పుట్టిన దినాన్ని మనం జరుపుకుంటున్నాం. అసలు ఆయనే ఎందుకు నిజమైన దేవుడు అంటే, ఏ ఒక్కరైనా సరే తనున్న విలాసాన్ని వదిలిపెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, తనున్న విలాసాన్ని అంతటినీ వదిలిపెట్టి ఏ ఒక్కరైనా సరే ఒక గుడిసెలోకి వెళ్ళాలనుకుంటాడా? తన బంగ్లాను వదిలిపెట్టి గుడిసెలోకి వెళ్ళాలనుకుంటాడా? లేకపోతే ఒక ధనవంతుడు కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యక్తి కూటికి కూడా లేకుండా బ్రతకాలి అని అనుకుంటాడా? ఎప్పటికి కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా అనుకోడు. కానీ ఆయన మాత్రం పరలోకంలో సకల మర్యాదల మధ్యలో ఉన్న ఆయన, అనేక మంది దూతల చేత సేవలు చేయించబడుచున్న ఆయన, స్తుతింపబడుచున్న యేసు ప్రభుల వారు మన కొరకు, మన పాపాలన్నింటినీ కూడా తొలగించుట కొరకు ఆయన ఏం చేశారంటే, ఒక దీనుడిగా, ఒక దరిద్రుడిగా, ఒక పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు. తినడానికి తిండి లేని రాత్రులు గడిపాడు, ఉండడానికి స్థలము లేని అనేకమైన రోజులు ఆయన గడిపాడు. బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నక్కలకైనా, అడవి నక్కలకైనా కానీ ఉండడానికి స్థలం ఉంటుందో కానీ మనిషి కుమారుడికి మాత్రం తలవాల్చుటకు కూడా స్థలము లేదు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అనగా ఆయనకున్న విలాసాన్ని అంతటినీ వదిలిపెట్టి మన కొరకు వచ్చాడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడిగా అంగీకరిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.